హాయ్ లర్నింగ్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను. సింపుల్ సెంటెన్సెస్ని ఈజీగా నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో నేను 2 క్వశ్చన్స్ అడిగాను కదా అండి, వాటిని ఏ విధంగా ఫామ్ చేస్తామని అంటే, నాకు ఈరోజు షాపింగ్ చేయాలని అనిపించడం లేదు. దీన్ని ఏ విధంగా చెప్తామంటే, ఐ డోంట్ ఫీల్ లైక్ షాపింగ్ టుడే. ఐ డోంట్ ఫీల్ లైక్ షాపింగ్ టుడే. నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. దీన్ని ఏ విధంగా ఫామ్ చేస్తామని అంటే, ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ జంప్ ఇన్ టుడేస్ వీడియో. నేను నీకు కాల్ చేయడం మర్చిపోయాను. నేను నీ బుక్ తీసుకురావడం మర్చిపోయాను. నేను బిల్ పే చేయడం మర్చిపోయాను. నేను నీకు విష్ చేయడం మర్చిపోయాను అని అంటూ ఉంటాం కదా. ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే, ఐ ఫర్గాట్ టు ప్లస్ V1. ఐ ఫర్గాట్ టు అని అంటే మర్చిపోయాను అని అర్థం వస్తుంది. V1 అంటే మీ అందరికీ తెలుసు కదా, బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అనేది ఇక్కడ యూస్ చేస్తాం మనం. సో ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేద్దాం. నేను నీకు కాల్ చేయడం మర్చిపోయాను. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామంటే, ఐ ఫర్గాట్ టు కాల్ యూ. నేను నీ పుస్తకం తీసుకురావడం మర్చిపోయాను. దీన్ని ఏ విధంగా చెప్తామంటే, ఐ ఫర్గాట్ టు బ్రింగ్ యువర్ బుక్. బ్రింగ్ అంటే తీసుకురావడం. నేను ఈమెయిల్ పంపడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు సెండ్ ద ఈమెయిల్. సెండ్ అంటే పంపడం. నెక్స్ట్ వన్, నేను బిల్ చెల్లించడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు పే ద బిల్. పే అంటే చెల్లించడం. నేను నీకు విష్ చేయడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు విష్ యూ. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అది ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. నేను నా బ్యాగ్ తీసుకురావడం మర్చిపోయాను. దీన్ని ఏ విధంగా చెప్పాలో లెట్ మీ నో కామెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, నేను నా ఫోన్ మార్చాలని ప్లాన్ చేస్తున్నాను. నేను బిర్యానీ వండాలని ప్లాన్ చేస్తున్నాను. నేను బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాను అని మనం ప్లాన్ చేస్తున్నాను నేను అని అంటూ ఉంటాం కదా మనం. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఐ యామ్ ప్లానింగ్ టు అని అంటే నేను ప్లాన్ చేస్తున్నాను. అదే అండి ప్రణాళిక అని తెలుగులో అంటామండి. ప్రణాళిక వేస్తున్నాను. ప్లస్ V1 అంటే ఆల్రెడీ తెలుసు కదా మీకు. సో ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేద్దాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఐ యామ్ ప్లానింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను బిర్యానీ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఐ యామ్ ప్లానింగ్ టు కుక్ బిర్యానీ. నేను నా ఫోన్ మార్చాలని ప్లాన్ చేస్తున్నాను. ఐ యామ్ ప్లానింగ్ టు చేంజ్ మై ఫోన్. నేను ఈరోజు రాత్రి చదవాలని ప్లాన్ చేస్తున్నాను. ఐ యామ్ ప్లానింగ్ టు స్టడీ టునైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, అది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేయండి. నేను తొందరగా నిద్రపోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఇది ఏ విధంగా చెప్పాలో లెట్ మీ నో కామెంట్స్. అండ్ నెక్స్ట్ వన్, భావాలను వ్యక్తపరచడం కష్టం. సరైన నిర్ణయం తీసుకోవడం కష్టం. నిజాన్ని ఎదుర్కోవడం కష్టం. గతాన్ని మర్చిపోవడం కష్టం. డబ్బు లేకుండా జీవించడం కష్టం అంటూ మనం చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి సెంటెన్సెస్ని ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్లస్ V1. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అని అంటే చేయడం కష్టం అని అర్థం వస్తుంది. V1 అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేద్దాం. భావాలను వ్యక్తపరచడం కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్. అండ్ నెక్స్ట్ వన్, నిజాన్ని ఎదుర్కోవడం కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫేస్ రియాలిటీ అని అంటే నిజాన్ని ఎదుర్కోవడం. గతాన్ని మర్చిపోవడం కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫర్గెట్ ద పాస్ట్ అంటే గతాన్ని మర్చిపోవడం. లేదని చెప్పడం కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే నో. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ ఇస్తాను, అది మీరు ట్రై చేయండి. బరువు తగ్గడం కష్టం. సో దీన్ని ఎలాగా ఫ్రేమ్ చేయాలో లెట్ మీ నో కామెంట్స్.
అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం కొంచెం టచ్లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.